సో ఇది చెప్తున్నాను. అలాగే ఇక రైటింగ్ టీం ఈరోజు ముగ్గురే మాట్లాడారు. సో మిగతా టీం చాలామంది ఉన్నారు. మా నారాయణ గారు, మా బాబాయ్ అరుణ్ ప్రసాద్ గారు అండ్ తిరుమల్ నాగ్. సో వాళ్ళు కూడా మైకులు తీసుకుంటే అజ్జు కంటే అనర్గళంగా మాట్లాడగలరు. కాకపోతే ఈరోజు రాలేరు. సో అలాగే అజ్జు నాకు ఎవరి గురించి భయపడిన కానీ ఇతని స్పీచ్ ఎప్పుడు వస్తుందని భయంగా ఉంటుంది. నాకు ఏం మాట్లాడేస్తాడో ఏంటో ఎక్స్టెంపోలని భయంగా ఉంటుంది. థ్యాంక్స్ అజ్జు. ఎందుకంటే ఈ రైటర్స్ అందరినీ నేను పెట్టినంత టార్చర్ ఎవరూ పెట్టరు. నేను ఒక వెర్షన్ అనుకుంటా, ఆ వెర్షన్ వచ్చాక దాదాపు ఎవరన్నా డైలాగ్ వెర్షన్ ఒకటి రాస్తారు. నా సినిమాకి 66 వెర్షన్లు ఉంటాయి. ఈ రోజు రాసింది ఓకే అంటాను, నెక్స్ట్ రోజుకి వచ్చి ఇది కాదు ఇంకోటి అంటాను, ఇది కాదని సినిమా రిలీజ్ అయ్యే వరకు 36 వెర్షన్లు రాపిస్తూనే ఉంటాను. చాలా ఓపిక్గా ఎన్ని వెర్షన్లు అయినా రాసుకుంటూ వచ్చి ఆ ఫైనల్ మళ్ళీ మిక్సింగ్ ఉంటుంది. నా వెర్షన్, వీళ్ళ వెర్షన్ అన్నీ కలిపి ఒక మిక్సీ చేసి చేస్తాం. ఆ వెర్షన్ అబ్బో అదొక పెద్ద, నాతో రైటర్స్గా పనిచేసే వాళ్ళకి తెలుసు అది ఎంత టఫ్ ప్రాసెస్. రైటర్స్ అంటే ఒక వెర్షన్ రాసి 2 నెలలు కూర్చోవడం కాదు స్క్రిప్ట్, బట్ సినిమా రిలీజ్ అయ్యే వరకు ముందు రోజు వరకు ఎడిటింగ్ డబ్బింగ్లో కూడా వచ్చి కూర్చుంటారు నాతో పాటు ఏమైనా ఇంప్రూవైజ్ చేద్దామని చెప్పి. సో అంత డెడికేషన్గా పనిచేస్తారు అజ్జు అండ్ సాయి అండ్ ప్రదీప్ కూడా. అండ్ సాయి గురించి స్పెషల్గా చెప్పాలి. నేనేంటంటే సినిమా తీశాక ఒక 1 వీక్ ముందు కాన్ఫిడెన్స్ అంతా వెళ్ళిపోద్ది నాకు. ఏమవుద్ది సినిమా అని చెప్పి పరీక్ష రాసి ఎగ్జామ్ స్టూడెంట్ లాగా అయిపోతా. ఇది తీసేద్దామా అది తీసేద్దామని మా ఎడిటర్ తమ్మిరాజు గారు బుర్ర తింటుంటే నా వెనక ఒకడు కాన్ఫిడెంట్గా తిరుగుతుంటాడు. అగా ఎందుకు తీస్తావు అదే ఇలా అన్నాడు. ఒకడే కమాండ్ చేసేది మా వాడు సాయి. బుద్ధుందా నీకు, ఏమి అది ఎంత పండిందో తెలుసా ఎపిసోడ్, ఎడ తెస్తావు అది ఇలా అని చెప్పి ఇదిలిస్తాడు. ఒక్కోసారి కోపడతాడు, అరుస్తాడు. ఏంటి సినిమాని చెడగొడతావేంటి నువ్వు, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని అవతలకెళ్ళు, అసలు ఎడిటింగ్ రాకు అని చెప్పి నన్ను ఒక కంట్రోల్ చేసే వ్యక్తున్నాడంటే మా సాయి. లేకపోతే అద్భుతమైన ఎపిసోడ్ నా ఎక్స్టెంపోలు ఇది తీసేద్దాం అది తీసేద్దాం మా ఎడిటర్ కరెక్టే కదా నేను చెప్పింది. సో అంత ఎక్కువ ఆలోచిస్తాను, అంత భయం. ఎందుకంటే ఎట్టైనా ఒక సక్సెస్ఫుల్ ఫిల్మ్ వెళ్ళాలి, సినిమాని కాపాడుకోవాలి, అంత ఓవర్ ఎంతూజియాజంతో పనిచేస్తాను. సో ఇలాంటి వాడు ఒకడు ఉండాలి వెనక. థ్యాంక్ యూ సాయి. సినిమా నువ్వు కాపాడుతావు లాస్ట్లో, నేను దాన్ని స్పాయిల్ చేయకుండా. అలాగే మా తమ్మిరాజు గారు ఎడిటర్, పాపం ఇతను కూడా ఇంత రైటర్స్ లాగే ఒక 6-7 వెర్షన్లు కూర్చోబెట్టి కట్ చేపిస్తూ ఉంటాను. ఆయన చాలా ఓపికగా సినిమా ఎంతవరకు పనిచేస్తారు. థ్యాంక్ యూ తమ్మిరాజు గారు. నా ఫస్ట్ ఫిలిం నుంచి నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక బ్రదర్ లాగా నాతో పాటు పర్ఫెక్ట్గా ట్రావెల్ చేస్తున్నాను. అలాగే మిగతా టీం అందరికీ పనిచేస్తూ ప్రతి ఒక్కరిని మిగతా వాళ్ళని ఏదైనా కవర్ చేస్తుంటే సక్సెస్ ఈవెంట్లో కవర్ చేస్తాను. ఇక్కడ ఇంకొక 2 వ్యక్తుల గురించి స్పెషల్గా మాట్లాడి చిన్న ఫినిషింగ్ పనిచేద్దాం. కలెక్టర్ శ్రీనివాస్ గారు ముందుకు రావాలి. కలెక్టర్ శ్రీనివాస్ గారు ఎక్కడ రండి, ముందుకు రండి సార్. ఇటు రండి సార్. మైక్ ఇవ్వండి శ్రీనివాస్ గారికి, మైక్ ఇవ్వండి. ఇటు రండి. ఈయన ఫ్లోలో ఒక డైలాగ్ వేశారు. నేను కలెక్టర్గా చాలా బిజీగా ఉన్న రోజుల్లో నువ్వు జాబ్ వదిలేసి రా, నువ్వెందుకు జాబ్ చేయాలని చెప్పి ఇండస్ట్రీకి బలవంతంగా లాక్కొచ్చాను. అసలు జరిగిన విషయం ఏంటి ఇప్పుడు చెప్పండి. చెప్పండి జరిగిన విషయం, అసలు విషయం చెప్పండి. నేను వైజాగ్ జాయింట్ కలెక్టర్గా ఉండగా ఆయన F2 కథ రాసుకుంటూ పార్క్ హోటల్లో ఉన్నారు. జిమ్ చేస్తుంటే మా జిమ్ ట్రైనర్ చెప్పారు, ఆయన తెలుసా అంటే అనిల్ రావుపూడి గారని చెప్పాడు ఆయన. నేను కూడా సార్ చూసుకుని ఆ రోజు ఇంటికి వెళ్ళి రాత్రి రాజాసాబ్ సినిమా చూసి పొద్దున్నే, అప్పుడు రాజాసాబ్ సినిమా చూశాను ఆయన తీసింది. సారీ రాజా ది గ్రేట్ సినిమా చూసేసి అనిల్ గారి దగ్గర పొద్దున్నే వెళ్ళి వైజాగ్ జాయింట్ కలెక్టర్ గారు మిమ్మల్ని కలుస్తారంటే లోపలికి వెళ్ళాను. ఓ షాలు ఒకటి కప్పాను. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రోటోకాల్ ఆఫీసర్గా ఉండేవాడిని. మా దగ్గర పెద్ద పెద్ద కాస్ట్లీ బుద్ధుడి బొమ్మలు అవి ఉండేవి. అవన్నీ తీసుకెళ్ళి హంగామాగా వెళ్ళి ఒక శాలువా కప్పి అప్పటికి 4-5 సినిమాలు చేశానండి. నాకు ఒక చిన్న వేషం ఇప్పించండి సార్ అన్నాను. అంతేగాని నా ఉద్యోగం మానిపించడం ఏం లేదు. F2 హిట్ అవడం వలన నా అంతా నేనే బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. షాల్వా కప్పారు, ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చి, అది గిఫ్ట్ అంటే షీల్డ్ ఇచ్చారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి సింహాచలం ఆలయంలో ప్రోటోకాల్ దర్శనం చేయించి మొత్తం ఒక చిన్న సెటప్ చేయించారు. చిన్న అద్భుతమైన సెటప్ జరిగాక అప్పుడు అతని మీదకి ఆయన మీదకి ఒక చూపు వెళ్ళి అప్పుడు F2లోకి వచ్చారు కదా. మరి జరిగిన స్టోరీ వచ్చాను అంటే 7 సినిమాలు ఇచ్చారు కాబట్టి ఆ కృతజ్ఞత. జోక్స్ పార్ట్, ఒక చిన్న మీకు కంటెంట్ దొరికింది దీనివల్ల. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీరు. సో అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ అందరూ చేశారు, ఇంకా సినిమాలు చాలామంది ఆర్టిస్ట్ అందరూ చేశారు. వాళ్ళు మిగతా వాళ్ళు రాని వాళ్ళు కూడా సక్సెస్ ఈవెంట్లో వచ్చి వాళ్ళు ఈ స్టేజ్ షేర్ చేసుకుని వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అండ్ ఇంకొక వ్యక్తి మన శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్ నా మంచి ఫ్రెండ్స్. సో అభినయ్. సో కొత్తగా క్యాథరిన్ గురించి చెప్పాలి. బీయింగ్ ఏ హీరోయిన్గా చేస్తూ కూడా ఈ సినిమాలో జ్వాల అనే పేరు పెట్టాక, ఎందుకంటే జ్వాల అంటే చంటబ్బాయిలో సుహాసిని గారు చేసిన పాత్ర. సో అది అందరికీ గుర్తు రావాలని ఒక హీరోయిన్గా చేస్తే ఎవరైనా బాగుంటుందని చెప్పి నేను క్యాథరిన్ అడిగాను. పాపం క్యాథరిన్ ఏమాత్రం ఆలోచించకుండా చిరంజీవి గారి పక్కన మంచిగా త్రూ అవుట్ ఒక టీంలో రోల్ కదండి,
నేను చేస్తానని చెప్పి ఆ అమ్మాయి అక్కడక్కడ కొద్దిగా డైలాగులు ఉన్నా లేకపోయినా సినిమా అంతా చాలా అద్భుతంగా చేసింది. అలాగే వెంకటేష్ గారితో చివరిలో అమ్మాయిని కలిపాం కాబట్టి ఒక హీరోయిన్ ఉంటే బాగుంటుందని చెప్పి మేము చెప్పినందుకు క్యాథరిన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పాత్రను యాక్సెప్ట్ చేసినందుకు. అలాగే నయనతార గారికి మరొకసారి నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ఆవిడ చేసిన సపోర్ట్ ఈరోజు నయనతార గారు చిరంజీవి గారి పక్కన ఎంత అద్భుతంగా పేరు కుదిరిందని చెప్తున్న దానికి కూడా చాలా థ్యాంక్స్. అలాగే మరొకసారి ముగించే ముందు చిరంజీవి గారితో మొదలెట్టాను. సో ముగించే ముందు ఆబ్వియస్గా మా వెంకటేష్ గారితో ఫినిష్ చేయాల్సిందే. సో విక్టరీ వెంకటేష్ గారు, ఈ సక్సెస్లో మాతో పాటు మా వెనక చిరంజీవి గారికి మాకు ఒక దాన్ని ఏమంటారు, ఒక బెస్ట్ బడీ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా మాతో ట్రావెల్ అయ్యారు. ఒక స్పెషల్ క్యామియో చేశారు. ఎంత అద్భుతంగా థియేటర్లో ప్రేక్షకులు దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారంటే మామూలుగా రిసీవ్ చేసుకోవట్లేదు. ఒకళ్ళ మీద ఒకరికి ఈగో లేకుండా, జెలసీ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఇద్దరు స్టార్స్ ఒకళ్ళ పాటకు ఒకరు డ్యాన్స్ చేయటం, అల్లరి చేయటం నేను కళ్ళతో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు, లేడీస్ ముఖ్యంగా ఎంత చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ గారు. ఈ పాత్రను ఒప్పుకొని మాతో పాటు చిరంజీవి గారితో పాటు దీన్ని చేసినందుకు. అండ్ నాకు తెలుసు ఆయనకి ఎంత అట్మోస్ట్ లవ్ అండ్ రెస్పెక్ట్ లేకపోతే ఇది చేయరు. చిరంజీవి గారి మీద ఉన్న అట్మోస్ట్ రెస్పెక్ట్, నా మీద ఉన్న అట్మోస్ట్ లవ్. థ్యాంక్ యూ సార్, యు ఆర్ ఆల్సో బిగ్ కీ పార్ట్ ఇన్ అవర్ సక్సెస్. మేము ఎప్పటికీ మర్చిపోయాం. వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హర్ష గారిది ఇందాక ఒక విషయం చెప్పారు. అతని కాలు మీరు ఇప్పుడు చాలామంది ఇందాక జీవి గారు అన్నారు, ఇప్పుడు ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది మీరు వెళ్ళి సినిమా చూస్తే. అసలు నడవలేని హర్ష గారు సినిమా అంతా యాక్ట్ చేశారనేది ఒక థ్రిల్లింగ్ పాయింట్. సో దానికి నేను చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు ఆర్టిస్ట్ని మధ్యలో పాపం తన చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని ఒక డ్రీమ్, దాన్ని నేను మధ్యలో ఆపదలుచుకోలేదు. ఏదో ఒకటి చేద్దాం, ఎలా మేనేజ్ చేద్దాం. అప్పుడు నాకు గుర్తొచ్చిన వ్యక్తి ఇంకొక వ్యక్తి, లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. సో రాఘవేంద్ర గారు అయితే ఇప్పుడు ఈ సినిమాని ఎలా తీస్తాడు, రాఘవేంద్ర గారు అయితే ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తాడని చెప్పి నన్ను నేను అలా ఒక ఊహించుకొని ఏం చేసామంటే, యాక్చువల్గా ఇంటర్వెల్ బ్లాక్లో వీళ్ళతో పాటు నడుచుకుంటూ రావాలి హర్ష గారు. రాత్రి సీన్ మార్చేసా. సో ఒక ట్రాలీ తెప్పించి, డ్రమ్స్ తెప్పించి, సో అప్పటికప్పుడు సాంగ్ చిరంజీవి గారు అడగగానే ఒక హైలాగా అతను వచ్చి నుంచుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ హర్ష గారు వాకింగ్ ఉండదు, ఫ్రేమ్ ఎంట్రీలు ఉంటాయి. సో ఇలా అలా వచ్చి అలా నుంచుంటాడు. సో ఆయనకి దానికి ఒక స్కూటర్ తెచ్చుకున్నాడు, 3 బండి స్కూటరు, చైరు. ఈ స్కూటర్ మీద ఇలా వచ్చి అలా నుంచుంటారు. సో అలా చాలా క్లెవర్గా, స్మార్ట్గా ఏదో అక్కడక్కడ చేసాం. నుంచోబెట్టడం కూడా ఆ కాలు కనపడకుండా ఇద్దరి మధ్య ఓవర్లాప్లో నుంచోబెట్టడం. సో ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ చిరంజీవి గారితో నటించాలని ఒక కళ ఉన్న ఆర్టిస్ట్ మధ్యలో అది ఆగిపోకూడదు. ఆ కష్టం ఏదో నేను పడతా. సో ఆడియన్స్కి ఆ డౌట్ రాకుండా చిన్న జిమ్మిక్స్ చేసి ఈరోజు హర్షవర్ధన్ తన హ్యాపీగా తన నచ్చిన నటుడు, ఇష్టమైన నటుడితో యాక్ట్ చేసిన ఆ అనుభూతిని పొందారు. థ్యాంక్ యూ హర్ష గారు. అడిగాను మొత్తం నా గురించి మాట్లాడావు, బాస్ గురించి మాట్లాడవా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, బాస్ గురించి నీ ముందు ఎందుకు మాట్లాడుతాను, బాస్ ముందు మాట్లాడతా అన్నాడు. ఓకే అలాగే మాట్లాడు. సో వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ప్రతి సినిమాకు ఒక జర్నీ, ఆ జర్నీలో నేను ఒక్కొక్కసారి ప్రెషర్లో ఉన్నా, ఒక్కొక్కసారి స్ట్రెస్లో ఉన్నా, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్లో ఉన్నా. ఈ ప్రమోషన్స్ వీటిల్లో వాళ్ళందరూ కనిపించిన ప్రతి మీడియా స్నేహితులు అందరూ భుజం మీద షోల్డర్ వేసి నువ్వు కొడతావు అని చెప్పి నాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. నేను ఎప్పుడు ఎదురొచ్చినా నన్ను నవ్వుతూ పలకరిస్తారు. వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు సక్సెస్ కొట్టి ఇక్కడికి వస్తే ప్రతి మీడియా మిత్రుడు ఒక చెయ్యి ఇచ్చి ఇలా చెయ్యి గట్టిగా ఊపేస్తున్నారు నాది. ఆ గట్టిగా ఊపే దాంట్లో వాళ్ళకి నా మీద ఉన్న ఎఫెక్షను, ఈ సినిమా తాలూకు ఒక పాజిటివ్ ఎనర్జీ, వాళ్ళకి నా మీద ఉన్న ఒక పాజిటివిటీ ఎలా తెలుస్తుంది నాకు అర్థమైంది. పేరు నా మీడియా మిత్రులందరికీ నా థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్కొక్క పేరు నేను మెన్షన్ చేస్తానంటే లక్ష్మి గారు కోపం వస్తుంది, నా పేరు మెన్షన్ చేయలేదని. అందుకే నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు, గ్రూప్గా మెన్షన్ చేస్తాను. లక్ష్మి గారు మీరు దాంట్లో ఉన్నట్టే చేస్తూ. అలాగే సోషల్ మీడియాలో, యూట్యూబ్లో గత 15 రోజులుగా జరిగిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు. సో దొరకడా సో గట్టిగా దొరికేసా. ఎవరికి దొరికాను? ప్రేక్షకులకు దొరికాను. వాళ్ళు టికెట్ పెట్టి ఈ సినిమాని, చిరంజీవి గారిని మేము ఇలా చూడాలి, మా చిరంజీవి గారిని ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి, సినిమాకి వెళ్ళి మేము ఎంటర్టైన్ అవ్వాలని ప్రేక్షకులందరికీ చాలా గట్టిగా దొరికాను. చాలా థ్యాంక్ యూ. ఈసారి కూడా ఈ సంక్రాంతి నాకు మళ్ళీ మెమరీస్ చేయండి, సెలబ్రేట్ చేయండి. మీమ్స్ ఫ్రెండ్స్ అందరూ వేసుకునే వాళ్ళు వేసుకోండి, పొగుడుకునే వాళ్ళు పొగుడుకోండి. నేను మాత్రం మీ మీమ్స్ చూస్తాను, నవ్వుకుంటాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అనిల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మెగాస్టార్ మీకు ఆల్రెడీ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చేశారు నెక్స్ట్ కాంబినేషన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ చేయడానికి. సో మరి నెక్స్ట్ సంక్రాంతికి ఏమన్నా #, చిరు వెంకీ ఇంకా ఏం అనుకోలేదు. సో ఇప్పుడు ముందు ఈ సక్సెస్ ఎంజాయ్ చేయాలి. ఈ 10 రోజుల తర్వాత, 15 రోజుల తర్వాత అసలు ఏంటనేది ఓకే. అయితే డెఫినెట్గా సెలబ్రేషన్స్లో హుక్ స్టెప్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. తెచ్చేసారా కేక్? ఓకే
ఓకే అయితే సో మన